హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి నాగుల చవితి రోజు వ్లాగ్ అనమాట. సో మమ్మీ మార్నింగే లేచి ఇంట్లో ఫస్ట్ పూజ చేసేసింది. ఎందుకంటే నాగుల చవితి కాబట్టి మొత్తం ఫ్యామిలీ అందరం వెళ్ళి పాలు పోస్తామన్నట్టు. సో మార్నింగే లేచింది, మొత్తం అన్ని పనులు చేసుకొని ఇంట్లో ఫస్ట్ పూజ చేసేసింది. పూజ చేసినాక పుట్టలో పాలు వేయడానికి వెళ్ళామన్నమాట. సో ఇంకా అన్ని ప్రిపేర్ చేసింది అనమాట. పాపం ఒక్కతే, మమ్మల్ని ఎవరిని లేపలేదు, అసలు ఎవరి హెల్ప్ లేకుండా మొత్తం అన్ని ఒక్కతే ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసింది. సేమియా వేసింది, శనగలు నానబెట్టింది, పుట్నాలు, ఇంకా జొన్నలతోటి పేలాలు చేస్తారు కదా. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా, కొంతమంది గోధుమ పిండితోటి కూడా చేస్తారు, మమ్మీ అట్లా చెయ్యదు. సో ఇంకా ఫ్లవర్స్ ఆ రోజు వాసన వచ్చే ఫ్లవర్స్ మల్లెపూలే తీసుకుందన్నట్టు. సో అమ్మవారికి పెట్టడానికి కొబ్బరికాయలు అన్నీ రెడీ చేసి పెట్టుకుంది. మాకు ఇక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గరనే పెద్ద పుట్టు ఉంటుంది అన్నట్టు. అక్కడ మాకు జైపూర్లోనైతే మా ఇంటి పక్కనే ఉంటుంది. సో కానీ నేను ఇక్కడికి వచ్చిన ప్రతి ఇయర్ కూడా ఇక్కడే పోస్తా అన్నట్టు. నాగుల చవితి, నాగుల పంచమికి ఎప్పుడైనా కూడా ఇక్కడే పోస్తాం, మమ్మీ వాళ్ళ ఇంటికాడ మమ్మీ వాళ్ళతోనే వెళ్ళి పోస్తా అన్నట్టు. సో అందుకే శ్రావణ మాసంలో, సో అందుకని చెప్పేసి ఇక్కడికే వచ్చిన నేను. సో మార్నింగ్ కాబట్టి కన్నయ్య లేవలేదు. సో అందుకే మాకు కొంచెం తొందర అయింది. మళ్ళీ కన్నయ్య ఉంటే వాణి పట్టుకోవడం అది చేయడం లేట్ అవుతుంది. సో మార్నింగ్ 7కి అట్లా వెళ్ళాం కాబట్టి వాడు ఇంక అప్పటికి లేవాడు మార్నింగ్. సో ఇంక పడుకునే ఉన్నాడు అన్నట్టు. మా అక్క ఉండే కన్నయ్య దగ్గర. సో మేము వెళ్ళేసరికి ఫుల్ మంది ఉన్నారు, ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా. సో పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని వచ్చారు అన్నట్టు. వర్కింగ్ ఉమెన్స్ కూడా చాలా మంది వచ్చినారు. 7కే ఫుల్ మంది ఉన్నారు అన్నట్టు. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రష్ ఉంటారని చెప్పేసి. అయినా కూడా ఇంకా ఫాస్ట్గా చేసేసుకున్నాం. ఫస్ట్ మమ్మీ పూజ చేసి ఒకరి తర్వాత ఒకరు వేస్తున్నాం అన్నట్టు. సో పుట్టకి ఆ రోజు వాసన వచ్చే ఫ్లవర్స్ అంటే మల్లెపూలే వేస్తుంది అన్నట్టు మమ్మీ. అట్లా వేస్తారట, అట్లా వేస్తే మంచిదని ప్రతిసారి కూడా అట్లా మల్లెపూలే వేస్తుంది పుట్టకి. సో ఇంక అన్ని ప్రసాదాలన్నీ ఒక్కొక్కటిగా పెడుతుంది. పసుపు కుంకుమ వేసి ప్రసాదాలు పెట్టి ఇంకా కొబ్బరికాయ కొట్టి లాస్ట్లోకి పాలు పోస్తుంది అన్నట్టు. ఇంకా వరుసగా ఇషిత, ఇషాని, మా డాడీ, మా అన్నయ్య, మా శ్రవంతి ఆల్రెడీ మార్నింగే పోసి వెళ్ళింది అన్నట్టు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడే మార్నింగే పోయింది పాలు పోసి. ఇంకా నెక్స్ట్ మేము ఇంకా పిల్లలకి రెడీ చేసుకొని వెళ్ళినాం. ఇంకా డైరెక్ట్ వచ్చి ఇంటికి వచ్చి టిఫిన్ చేసి వెళ్ళిపోయారు పిల్లలు స్కూల్కి. చాలా మంది పిల్లలు వచ్చిర్రు అక్కడికి, వాళ్ళ స్కూల్ టీచర్లు వాళ్ళందరూ కూడా వచ్చిరనమాట. మాకు ఇంటికి దగ్గరే ఉంటుంది, వాళ్ళ స్కూల్ దగ్గరే అనమాట. మా ఇష్ట వాళ్ళ స్కూల్ దగ్గరే ఉంటుంది పుట్ట. సో ఇక్కడ మా ఏరియా వాళ్ళందరూ కూడా అక్కడికే వెళ్తారు అన్నట్టు. మంచిగా ఉంటాయి, మంచిగా ఏర్పడతాయి అన్నమాట. పుట్ట నీట్గా ఉంటుంది. సో ఇంక అందరు వెళ్తారు కాబట్టి అందరు అక్కడికే వెళ్తారు అనమాట. ప్రతి ఇయర్ కూడా ఇక్కడికే వెళ్తాము. పెద్దమ్మ తల్లి టెంపుల్ అయినప్పటి నుండి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికే వెళ్తున్నారు. సో ఇంకా మమ్మీ పూజ చేస్తుంది అనమాట. ఫస్ట్ ఇంకా అరటిపండు నైవేద్యంగా పెడుతుంది చూడండి. నేను ఇక్కడ కింద కూర్చొని తీసిన అనమాట, అందుకే మంచిగా అన్నీ కనబడినాయి మీకు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా ఇషితతోటి పోపిస్తుంది. ఫస్ట్ ఇషిత పసుపు కుంకుమ వేస్తుంది చూడండి పుట్ట మీద. ఇంకా నెక్స్ట్ మా ఈశాను. ఇంకా వరుసగా ఒకరి తర్వాత ఒకరు. ఫస్ట్ మమ్మీ పూజ చేసినాక మేమందరం మమ అనిపిస్తాం అంతే. పాపం మొత్తం మమ్మీ చేస్తుంది అన్నట్టు. ఎక్కడికి వెళ్ళి ఏ పూజలైనా కూడా అంతే, అన్నీ మొత్తం అన్నీ రెడీ చేసి ప్రిపేర్ చేసి తీసుకొస్తుంది. మేము జస్ట్ దీపం ముట్టిస్తాం. ఇంకా ఇట్లా ఇంకా చూడండి ఫస్ట్ మమ్మీ పోస్తుంది పాలు. ఎవరైనా రాని వాళ్ళు ఉంటాం అనుకోండి, రాని వాళ్ళ పేర్లు 3 టైమ్స్ చెప్పి పోయొచ్చు. నేనైతే అట్లనే మా మధు పేరు, మా కన్నయ్య పేరు చెప్పుకుంటూ పోసిన. ఇంకా నెక్స్ట్ మా ఇర్షిత గడు పోస్తున్నాడు చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా ఈశాన్వి గడు కూడా వస్తాడు. పొట్టోడు భయపడుతున్నాడు, అక్కడ ముళ్ళు ఉన్నాయి అన్నట్టు, అందుకే భయపడము. ఇంకా నెక్స్ట్ మా ఈశాన్వి కూడా వస్తుంది. ఇంకా సో వాళ్ళు చిన్నప్పటి నుండి కంపల్సరీ పోపిస్తుంది అన్నట్టు. పిల్లలతో కంపల్సరీ పోపించాలంటారు కదా. సో అందుకే కంపల్సరీ పోపిస్తుంది, అస్సలు మిస్ అయ్యేది మమ్మీ ఇలాంటి ఈవెంట్స్ ఉంటే దేవునికి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా డాడీ కూడా వస్తున్నాడు. మేము ఆ టైంకి వెళ్తేనే అంతమంది ఉన్నారు. ఇంకొంచెం 9 అట్లా అయితేనైతే ఫుల్ మంది ఉంటారు, అసలుకి చాలా అంటే చాలా మంది ఉంటారు అక్కడ ఆ పుట్ట దగ్గర. మొత్తం ఇక్కడ ఏరియా అందరు కూడా అక్కడికే వెళ్తారు అన్నట్టు. సో ఇంక మా ఇషిత మంచి అక్షంతలు వేసి మొక్కుతుంది. పిల్లల కంపల్సరీగా పుట్ట మీద మట్టి తీసుకొచ్చి బొట్టులాగా పెడుతుంది మమ్మీ. కన్నయ్యకి ఇంటికి తీసుకొచ్చింది, ఇంటికి తీసుకొచ్చినాక స్నానం చేసినాక పట్టింది అన్నట్టు. ఇంకా మా ఇషిత ఈశాన్య వాళ్ళు చేయడం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా అన్నయ్య వస్తున్నాడు చూడండి. మీరు పోస్తారా పుట్టల పాలు? మేమైతే కంపల్సరీ పోస్తాము శ్రావణ మాసంలో. కంపల్సరీ అంటే కంపల్సరీ పోస్తాం. ఇంకా నెక్స్ట్ మా అన్నయ్య పసుపు కుంకుమ వేసి పుట్టలో పాలు పోస్తున్నాడు. ఇక్కడ పుట్టతో పాటు నాగప్రతిమలు కూడా ఉంటాయి అన్నమాట. అక్కడ కూడా పూజ చేస్తాము. మళ్ళీ పెద్దమ్మ తల్లిని కూడా దర్శనం చేసుకుని వెళ్తామన్నమాట. ప్రతి ఇయర్ కూడా వచ్చిన ప్రతిసారి కూడా 3 టైమ్స్ పోయాలన్నట్టు. 3 టైమ్స్ పోస్తారు.
పోస్తున్నాడు, మా అన్నయ్య కూడా పోస్తున్నాడు, అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు అట్లా. సో కంపల్సరీగా మిస్ చేయకుండా మమ్మీ అయితే మా అందరితోని కంపల్సరీ ఓపిస్తుంది పుట్టలో పాలు. ఇంకా బొట్టు పెడుతుంది మా అన్నయ్యకి. ఇంకా మా అన్నయ్య కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నా టర్న్. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా చేస్తారు. ఆ నిజామాబాద్ ఏరియాలో అయితే పాలతోటి కళ్ళం కడుగుతారట బ్రదర్స్కి సిస్టర్స్. అది మీకు తెలుసా? నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసిన అన్నట్టు. బ్రదర్స్ కళ్ళని మన ఐస్ ఉంటాయి కదా, ఐస్ని పాలతో కడుగుతున్నారు అన్నట్టు. ఆ ఐస్ మంచి హెల్దీగా ఉండాలనేసి. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా చేస్తారు. మనకైతే జస్ట్ పుట్టల పాలు వస్తారు అంతే. ఇంకా మమ్మీ కొబ్బరికాయ కూడా కొట్టేస్తుంది చూడండి. సో మా మమ్మీతో నోదనైతే ఇలాంటి సిచ్యువేషన్లో హ్యాపీగా బిందాస్ ఉండొచ్చు. మొత్తం అన్ని మమ్మీ చేస్తుంది. అందరికి అన్ని ఎక్కడికి వెళ్ళినా కూడా పూజలు టెంపుల్స్కి వెళ్ళి, మీరు టెంపుల్స్లో ముందు లాగ్లో చూస్తే కూడా టెంపుల్స్లో వెళ్తే మమ్మీ అన్నీ ప్రిపేర్ చేసి తీసుకొస్తుంది. మేము జస్ట్ దీపం ముట్టిస్తాం, పసుపు కుంకుమ వేస్తాం అంతే. ఇంకా మమ్మీ ఏదన్నా ఇలాంటి అకేషన్స్కి రాకపోతే మాకు చుక్కలే, అన్నీ మేమే ప్రిపేర్ చేసుకొని పోవాలి. సో ఇంకా ప్రదక్షిణ చేస్తుంది. చేసేది అయిపోయాక మంచిగా ప్రశాంతంగా చేసుకుందన్నట్టు పూజనైతే మమ్మీ. అక్కడ ఎక్కువ రష్ లేకుండే. పోయినసారి ఫుల్ రష్ ఉండే, అసలు దొబ్బుకోవడము. ఈసారి అంత రష్ ఏం లేదు అక్కడ. మంచిగా ప్రశాంతంగా చేసుకుంది పూజ మమ్మీ. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఎంటర్ అయిపోయినా. ఇప్పటివరకు నేను వీడియో తీసిన కదా, ఇప్పుడు మా ఇషిత గారు తీస్తుండనమాట వీడియో. మా ఇషిత ఉంటే నాకైతే ప్రశాంతం అసలుకి. మంచిగా వీడియో తీస్తుంది పొట్టిది. సో ఇక్కడ మా ఇర్షిత ఉన్నదంటే అక్కడ నాకు అసలు టెన్షనే ఉండదు. మంచిగా వీడియోని క్యాప్చర్ చేస్తుంది. మంచిగా నేను ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా దానికి కొంచెం కొంచెం సేపైనా దానికి ఇస్తా అన్నట్టు మంచిగా తీస్తుంది వీడియో. సో ఇప్పుడు నన్ను తీస్తుంది అనమాట వీడియో. ఎప్పుడైనా నేనే అందరినీ తీస్తా, నన్ను ఎవ్వరు తీయరు. సో మా ఇర్షిత గాడు ఒక్కడే నన్ను మంచిగా క్యాప్చర్ చేస్తుంది అన్నట్టు పొట్టిది. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా కూడా అదే క్యాప్చర్ చేస్తుంది నన్ను. చిన్నత్త నేను వీడియో తీస్తా అని. మా ఇషాన్ని కూడా తీయాలని ట్రై చేస్తుంది పొట్టిది. కానీ దాన్ని చిన్న చిన్న చేతులు కదా, పాపం తీయరాదు దానికి. అయినా కూడా మంచిగా చే మొత్తం ఫోన్ షేక్ చేసుకుంటా కొంచెం కొంచెం వీడియోలు తీస్తుంది. ఇంకా మాకు అన్నయ్య కూడా స్టార్ట్ చేసిండు. మాకు అన్నయ్య కూడా ఫోన్ని హారిజంటల్గా పెట్టేది ఇస్తాడు అన్నట్టు. వీడియో తీక అన్నయ్య అన్నాం అనుకోండి, హారిజంటల్గా పెట్టేది ఇస్తాడు. మనకు తెలుసు ఇట్లా వీడియో తీయాలి అనేసి. ఇంకొన్ని రోజులు అయితే మాకు అన్నయ్యనే తీస్తాడు, నాకు టెన్షన్ ఉండదు అసలుకి. సో ఇక్కడ చూడండి అందరినీ కవర్ చేసింది మా ఇషిత. ఇంకా సో నేను ఇంకొకటిగా మెల్లమెల్ల చేస్తున్నాను అనమాట. పసుపు కుంకుమ అవన్నీ వేసి నూనె పోస్తున్నా అనమాట. నూనె పోసి దీపం ముట్టిస్తున్నా. అక్కడికి మా స్కూల్ ఫ్రెండ్ వచ్చిందన్నట్టు. అదే మా డాడీతో మాట్లాడుతున్నారు. సో అదే షాక్ అవుతున్నా నేను. ఇంకా మా ఇంటి దగ్గర ఏరియాలే కాబట్టి ఇలాంటి ప్లేసెస్కి గుళ్ళకి పోయినప్పుడే వాళ్ళందరూ కలుస్తారు మాకు. చాలా డేస్ అవుతుంది తనని చూసి. ఇంకా మా డాడీ మాట్లాడుతుండనమాట. నేను షాక్ అయినా, అబ్బా బాగా రోజుల తర్వాత చూస్తున్నా అనేసి షాక్ అయినా నేనైతే. సో మా మమ్మీ వెనక నుండి ఇన్స్ట్రక్షన్స్ చెప్తుందనమాట. దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది అని చెప్పిన కొద్దీ నేను మెల్లమెల్లగా చేస్తున్నా. ఇంకా ప్రసాదం అవన్నీ కూడా పెట్టేస్తున్నా అనమాట. జొన్న పాలాలు కూడా వేస్తున్నా. జొన్న పాలాలు కంపల్సరీ వేయిస్తారు. కొంతమంది గోధుమ పిండితోటి చేస్తారు కదా, నాగపడగల్లాగా చేసి కూడా వేస్తారు. ఇంకా మా ఇంట్లో అట్లా లేదు. మళ్ళీ కొంతమంది ఎగ్స్ కూడా పెడతారు. మా మమ్మీ అట్లా ఎగ్స్ పెట్టదు, నాగపడగలు ఏం చేయదు. ఇవన్నీ చేస్తుంది అనమాట. మొత్తం స్వీట్, జొన్న అవన్నీ కూడా చేస్తుంది. ఇక్కడ వచ్చి ఒక అంకుల్ వచ్చి వీడియో తీస్తున్న వాళ్ళకి నేను ఫోటో తీసిన అనమాట. వాళ్ళని ఫోటో తీసినందుకు తను వచ్చి నేను తీస్తా వీడియో అని చెప్పేసి తను తీస్తున్నాడు వీడియో. అందరినీ కవర్ చేసిండు, మంచి అందరినీ క్యాప్చర్ చేసిండు. ఏరియా మొత్తాన్ని కవర్ చేసిండు. సో ఇంకా నేను పాలు వస్తున్నా చూడండి 3 టైమ్స్. ఫస్ట్ మా పేరు మధుకుమార్ అని 3 టైమ్స్, శ్రీకర్ అవ్యాన్ రాజ్ అని 3 టైమ్స్ అన్నాక నేను నా పేరు చెప్పుకొని నేను 3 టైమ్స్ పోసిన అన్నట్టు. సో ఇంకా పుట్టలో పాలు వేయడం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ కొబ్బరికాయ కొట్టడానికి కొడుతున్నా అనమాట. సో అక్కడ అది కొత్త కొబ్బరికాయ. నా కొబ్బరికాయ అసలు నాకు కొట్టడే రాలే అసలుకి.
గట్టిగా ఉండే కొబ్బరికాయ పొయ్యి ఎగ్ మీద పడ్డది అసలుకి. ఎగ్ పగిలిపోయింది. అసలు అట్లుంటది మనతోని పనులు. ఘోరంగా గట్టిగా ఉండే అసలు కొబ్బరికాయ చూడండి. ఎన్ని దెబ్బలేసినా అసలు వలుగుడే లేదు అసలుకి. గట్టి కొట్టేసరికి ఏమైంది, ఆ కొబ్బరికాయ ఎగిరొచ్చి ఎగ్ మీద పడ్డది పాపం. ఎగ్ బ్రేక్ అయింది. ఇక నేను కావాలని ఏం చేయలే కదా, ఇంక అట్లా అయిపోయింది అంతే. సో ఇంక కొబ్బరికాయ కొట్టేసినాము. మంచి అమ్మవారికి అన్ని ప్రసాదాలు నైవేద్యాలు అన్నీ పెట్టేసినాము. సో చూడండి పుట్ట ఎంత మంచిగా నిండుగా ఉన్నదో. సో నిన్న చాలా ఏరియాస్లో పోసినారు అసలుకి. మంచి అందరు చాలా మంది స్టేటస్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ మస్తు మంది పెట్టారు. సో ఇంకా ఇంత మంచి పూజ చేసుకున్నాం కదా, సో గుర్తుండాలి కదా. సో అందుకని చెప్పేసి మా ఇషిత ఇంకా మా మమ్మీ మా ఇషాన్విని ఫొటోస్ ఇస్తున్నమాట. మా ఇషాన్విని రమ్మంటే దానికి ఒక్కదానికే ముళ్ళు కూర్చున్నట్టు యేసుడు అసలుకి. దానికి ఫస్ట్ ఒకసారి కూర్చింది అన్నట్టు. అందుకే చూడండి ఎట్లా పెట్టిందో పోజు. మేమైతే నవ్వుడే నవ్వుడు. ఇంకా హాయ్ చెప్పండి రా పొట్టోలారా అంటే హాయ్ చెప్పింది అన్నట్టు. మంచిగా వీడియో క్యాప్చర్ చేసుకున్నా. మార్నింగే లేచినాం కదా, నా ప్లేస్ అయితే మొత్తం బ్లోట్ అయినట్టుంది చూసిర్రా. సో ఇక్కడ నాగ ప్రతిమలు కూడా ఉంటాయి అన్నమాట. మంచి ఎవరో కొబ్బరి దీపం కూడా పెట్టారు అమ్మవారికి. మంచి అన్ని దీపాలు పిండి దీపాలు కూడా వెలిగించారు. మంచిగా అనిపించింది. ఇట్లా మంచి పొద్దున్నే దీపాలు పూజలు అట్లా చేస్తే మంచిగా అనిపిస్తుంది. కానీ పొద్దున్న లేవడం ఒకటే బద్ధకం అంతే. మిగతా లంచ్ లేసినామంటే ఇంకా పూజలు చేస్తూనే ఉంటాను నేనైతే శ్రావణ మాసంలో. సో మంచిగా నాగప్రతిమల దగ్గర మమ్మీ మేము వెళ్ళినప్పుడు అసలు ఎక్కువ మంది లేకుండే ఇక్కడ. మంచిగా ప్రశాంతంగా పూజ చేసుకున్నాం ఇక్కడైతే. ఇంకా మా ఇషిత ఇషాను అయితే మంచిగా పూజలు చేస్తారు పొట్టోళ్ళు ఇద్దరు. పసుపు కుంకుమ వేసుకుంటా పాలు పోసుకుంటా మంచిగా ప్రసాదాలు పెట్టుకుంటూ వచ్చారన్నట్టు. పిల్లలకి మస్తు ఇంట్రెస్ట్. మా ఇషితకైతే బాగా ఇంట్రెస్ట్. మీరు గమనించండి మా మమ్మీ ఎట్లా చేస్తుందా అని అన్ని అబ్జర్వ్ చేస్తుంది. మా నాన్నమ్మ ఎట్లా చేస్తుంది అన్ని అబ్జర్వ్ చేసి అది కూడా అన్నీ వేస్తుంది అన్నట్టు. పసుపు వేస్తుంది, కుంకుమ వేస్తుంది, అన్నీ వేసుకుంటూ ఉంటుంది పుట్టిది. మంచి ఇంట్రెస్ట్తో చేస్తుంది ఇషిత. సో చూడండి ఇప్పుడు అది కూడా వేస్తుంది. సో అప్పుడు గోదావరి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మునిగినాయి. మా ఇంటి వరకు వచ్చినాయి అంటే ఇవి మునగాయి చెప్పండి. ఇప్పటికైతే దేవుని దయ వల్ల ఈసారి అయితే వాటర్ రావద్దు. సో చూడండి ఇంకా ఒకరి తర్వాత ఒకరు ఇంకా నెక్స్ట్ మా అన్నయ్య మా మమ్మీ మా డాడీ ఇషాన్వి అందరూ కూడా కలిసి పాలు పోస్తున్నారు అమ్మవారికి ప్రతిమలకి. సో గమనించినారు అందరు కూడా మల్లెపూలు పెడుతున్నారు. అంటే అమ్మవారికి వాసన వచ్చే ఫ్లవర్సే వేయాలట ఆ రోజు. ఇంక అందరు కూడా చాలా మంది మల్లెపూలు గులాబీ పూలు అవే తీసుకొచ్చినారు అమ్మవారికి వేయడానికి. సో మమ్మీ ఒకరి తర్వాత ఒకరు ఇంకా అమ్మవారికి పాలు పోస్తారు. ఇక్కడ మా ఇష్ట గమనించినారా పసుపు కుంకుమ వేస్తుంది. దానికి అందకపోయినా నిక్కి నిక్కేస్తుంది అసలుకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా అన్నయ్య ఇక్కడ అమ్మవారికి పాలు పోస్తున్నాడు. మా డాడీ కూడా పోస్తుండ అనమాట. అక్కడ సైమల్టేనియస్గా ఇద్దరు కలిసి పోస్తున్నారు. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంది. ఎందుకంటే ఇంక అందరం ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళినాం. అందరం కలిసి పోసినాం కాబట్టి కొంచెం లెంత్ ఎక్కువనే ఉంది. దీన్ని ఎక్కడ కూడా నేను కట్ చేయలేదు. ఎందుకంటే ఇవి మంచి మంచి మెమరీస్ మాకు. మళ్ళీ రావు ఇవి 1 ఇయర్‌కి ఒకసారి వచ్చే పండగ ఇది. అందుకని చెప్పేసి కొంచెం లెంత్ ఎక్కువనే పెట్టినా. ఇక్కడ మా ఇష్టం గమనించిర్రా పసుపు కుంకుమ వేస్తుంది. దానికి అందకపోయినా వేస్తుంది చూడండి. అవి చూడండి ఎట్లా వేస్తుందో పొట్టిది. మంచిగా పెడుతుంది అమ్మవారికి పసుపు ఇంకా కుంకుమ పెడుతుంది. గమనించినారా పొట్టిది. దానికి అంత ఇంట్రెస్ట్. పూజలంటే మస్తు ఇంట్రెస్ట్ మా ఇష్టగానికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా డాడీ కూడా పోస్తుండనమాట అమ్మవారికి పాలు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను కూడా ఇంకా మా వాళ్ళందరూ అయిపోయారు అన్నట్టు. ఇంకా నేను పోస్తున్నా. ఇంకా ఫస్ట్ వాటర్ వేసి తర్వాత పసుపు కుంకుమ వేసి ఇంకా పాలు పోసి నైవేద్యం పెడుతున్నాం చూడండి. ఇక్కడ జైపూర్‌లోనైతే మా ఇంటి పక్కనే ఉంటది పుట్ట. కానీ అక్కడ చాలా తక్కువ మంది ఓన్లీ ఇక్కడ మనం తెలుగు వాళ్ళే పోస్తారన్నట్టు పండక్కి. కొంతమందే పోస్తారు. మళ్ళీ అన్ని ఫ్యామిలీస్ కూడా పొయ్యరు. కొన్ని కొన్ని ఫ్యామిలీసే పోస్తారు. మేమైతే అక్కడ ఉంటే కంపల్సరీ పోస్తా. కానీ శ్రావణంలోనైతే మ్యాక్సిమం ఇక్కడికొచ్చే పోస్తా అన్నట్టు. సో పసుపు కుంకుమ వేస్తున్న అమ్మవారికి ఫ్లవర్స్ పెట్టి నైవేద్యం పెట్టి ఇంక అన్నీ ఒకటి తర్వాత ఒకటి మెల్లమెల్లగా వేస్తున్నా అనమాట. ఎక్కువ రష్ లేరు. మంచిగా పాలు కూడా పోస్తున్నా. ఫస్ట్ మా మధు పేరు 3 టైమ్స్, మా కన్నయ్య పేరు 3 టైమ్స్ అని, నెక్స్ట్ నా పేరు 3 టైమ్స్. అట్లా మనం ఎవ్వరు రాకపోతే వాళ్ళ పేరు చెప్పి పోయొచ్చు కంపల్సరీగా. అంటే వాళ్ళు రాకపోయినా వాళ్ళ తరపు నుండి మనం పోయొచ్చు అన్నట్టు. వాళ్ళ నేమ్ చెప్పుకుంటూ పోయాలి. అట్లా నేమ్ చెప్పుకుంటూ పోస్తే ఏం కాదు. నేను ప్రతిసారి కూడా మా మధు నేమ్ చెప్తా. ఇంక ఈసారి పోయిన సారి నుండి మా కన్నయ్య నేమ్ కూడా చెప్తా అన్నట్టు. ప్రతి ఇయర్ కూడా కంపల్సరీ
వాళ్ళ నేమ్ చెప్పుకుంటా నేను పోస్తా. ఇంక మా మమ్మీ కూడా పోస్తుందనమాట. ఇంక మొత్తం అన్ని పాలన్నీ పోస్తుంది 2 ప్రతిమలకి. ఇంగా పాలు పోయడం అయిపోయింది. ఇంక నెక్స్ట్ వచ్చేసి పెద్దమ్మ తల్లి టెంపుల్ దర్శనం చేసుకోవాలి. అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంటికెళ్ళిపోవడమే. సో, ఇంగ అందరం వచ్చినాం కాబట్టి ఒక ఫోటో దిగుదాం అనేసి మంచిగా ఒక ఫోటో దిగినామన్నమాట అందరం కలిసి. ఇక్కడ మా ఇషిత, ఇషాన్వి వాళ్ళని చూడండి ఎట్లా చూస్తుండ్రో పొట్టోళ్ళు. మంచిగా క్యూట్‌గా చూస్తున్నారు. మంచిగా ఫోటోస్ దిగినామన్నమాట. అందరం ఫ్యామిలీ అందరం వచ్చినాం కాబట్టి అందరం కలిసి ఫోటో దిగినాము. సో, నెక్స్ట్ వచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడానికి ఎళ్తున్నాము. ఇట్లా సైడ్ నుంచి ఎళ్ళొచ్చన్నట్టు. 2 వేస్ ఉంటాయి. ముందు నుంచి ఉంటది, సైడ్ నుంచి ఉంటది అమ్మవారిని దర్శించుకోవడానికి. ఇక్కడ మా ఇషిత చెప్తుందన్నట్టు, "అత్త పోతరాజు, పోతరాజు" అంటుంది మా ఈశాన్వి. పోతరాజు కాదురా పోతురాజు అని చెప్తున్నామన్నట్టు. మంచిగా మొక్కుకొని ఎళ్తున్నది. అమ్మవారి టెంపుల్ మాత్రం ఎంత మంచిగుందో అసలకి చాలా మంచిగుంది. నాకైతే మస్తు నచ్చింది అసలకి. నీట్‌గా ఫుల్ స్పేసియస్‌గుందసలకి. ఆషాఢంలోనైతే ఇక్కడికి బోనాలు తీస్తారన్నట్టు. ఫుల్లు పెద్దగా మొత్తం ర్యాలీలాగా వస్తారు ప్రతి ఇయర్ గూడా. ఈ ఇయర్ గూడా ఏషిర్రు. మేము ఆ రోజు గాంధారి మైసమ్మకెళ్ళాం జూడండి. ఆ రోజు ఏసిరన్నట్టు అమ్మవారికి బోనాలిక్కడ. ప్రతి ఇయర్ గూడా మస్తు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తారు అమ్మవారికి. ఇక్కడ మా ఈశాన్వి పోయి అక్కడ లయన్‌ని బెదిరిస్తుందన్నట్టు. ఏ లయన్ని బెదిరిస్తుంది. అమ్మవారి రూపు మాత్రం ఎంత చక్కగుందో అసలకి చాలా అంటే చాలా బావుంది. నాకైతే మస్తు నచ్చింది. ఇక్కడ పొట్టోళ్ళిద్దరు లయన్ పక్కన నిల్చోండ్రా అంటే నిల్చున్నారన్నట్టు. సారీ టైగర్ పక్కన నిల్చోండ్రా అంటే నిల్చున్నారన్నట్టు. అక్కడ అదే టైగర్, లయన్ అని కొట్లాడుకుంటుర్రన్నట్టు ఇద్దరు ఇషిత ఇంకా ఇషాన్వి. టైగర్ దగ్గర మంచిగా వాళ్ళని క్యూట్‌గా పిక్స్ దించిన. ఇంక నెక్స్ట్ వచ్చేసి మమ్మీ ఇక్కడ అమ్మవారికి పసుపు, కుంకుమ, ఫ్లవర్స్ అవన్నీ వేసి అగరబత్తి ముట్టిచ్చిందన్నట్టు. మంచి అమ్మవారి రూపు మాత్రం ఎంత మంచిగుందో అసలకి నాకైతే చాలా నచ్చింది. మంచిగుందనమాట. నిండుగుంది అమ్మవారు. పీస్‌ఫుల్‌గా అనిపించింది ఆ అమ్మవారిని దర్శించుకున్నాక నాకైతే. ఇంక నెక్స్ట్ వచ్చేసి నేను గూడా వెళ్ళి అమ్మవారికి పసుపు, ఇంకా కుంకుమ, ఫ్లవర్స్ అవన్నీ పెట్టేసి వచ్చినా అనమాట. ఇంగ దర్శనం అయిపోయింది. ఒక 2 మినిట్స్ ఏమో కూర్చొని ఇంగ బయలుదేరినామన్నట్టు. ఇంగ మళ్ళీ నిష్ట వాళ్ళకి స్కూల్ టైమ్ అయితుంది. అందుకే తొందరెళ్ళాలి. అందుకని ఇంగ మార్నింగ్ టిఫిన్ చేయాలి గదా! మమ్మీ మార్నింగే ప్రిపేర్ చేసిందనమాట. చట్నీ ప్రిపేర్ చేసింది ఇడ్లీ చేయడానికి. సో, డైరెక్ట్ ఎళ్లి జస్ట్ ఇడ్లీ అన్న, దోస అన్న పెట్టుకొని తినడమే అంతే. సో, చూడండి ఎంత చక్కగా ఉందో అమ్మవారు పెద్దమ్మ తల్లి. చాలా అంటే చాలా బావుంది. మంచిగా నిండుగా ఉంది అమ్మవారు మాత్రము. సో, ఇక్కడ గణపతి టెంపుల్ గూడా ఉంటదనమాట. సో, ఇంగ గణపతిని గూడా దర్శనం చేసుకున్నాము. సో, మంచిగా చూడండి ఎంత చక్కగుందో గణపతి. గణపతిని గూడా దర్శనం చేసుకున్నాం. మమ్మీ ఇక్కడ గూడా పసుపు, కుంకుమ, ఫ్లవర్స్ వేసింది గణపతికి. సో, ఇక్కడ శనగలు ప్రసాదం పెట్టేసిందన్నట్టు. సో, ఇక్కడ మేము ముగ్గురం గూడా కొన్ని పిక్స్ దిగుతున్నాము. గుర్తుగా కొన్ని పిక్స్ దిగేసి ఇంగెళ్తున్నామనమాట. బయలుదేరిపోయినాము. ఇట్లా సైడ్ ముందు నుండి వస్తున్నామనమాట. ఇక్కడ మా ఈశాన్వి ఏడ చూసినా తీట పనిలే దాని అయితే. పోయి అక్కడ పూలన్నీ తెంపుతుందన్నట్టు. అక్కడ పూలుంటే ఎవరో ఒకరు తెంపుకునేటోళ్ళు గదా! లేదు. పోయి అక్కడ చెట్ల మీద ఉన్న పూలన్నీ తెంపుతుంది. మంచిగా ఇట్లా గార్డెన్‌లా ఉంటదన్నట్టు. చూడండి ఇంకా ఫుల్లు మందొస్తున్నారు. ఇట్లుండి ఎళ్తే మా ఇల్లు దగ్గర. సో, ఇక్కడ పూలు ఇంగ ఎంతమందొస్తుర్రు చూడండి. ఇంక పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయినాక ఇంకెక్కువ మందొస్తారు. ఇప్పుడు ఇంక కొంచెం కొంచెం వచ్చిర్రు. మేము వచ్చే వరకు 7:30 ఏమైంది అంతే. ఆ 7:30కి ఇంత రష్ ఉన్నారు. ఇంక పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయినంకనైతే పట్టు అసలకి చాలా మందుంటారు. మొత్తం క్యూ లాగానే ఉంటది అప్పటికైతే. సో, ఇంగ మేమందరం గూడా కలిసి బైక్ మీద ఎళ్తున్నామనమాట. చూడండి. ఇంగ 2 బైక్స్ ఉన్నాయి కాబట్టి మా అన్నయ్య బైకు మా డాడీ బైక్ మీద వెళ్తున్నాం. ఇంక మా ఇషిత, ఇషాన్వి వాళ్ళైతే నేను ఏ బైక్ ఎక్కితే అదే బైక్ ఎక్కుతారు వాళ్ళు. ఆ అత్త ఏ బైక్ ఎక్కితే మేము అదే బైక్ ఎక్కుతామని చెప్పిర్రు. వచ్చేటప్పుడు అట్లనే, పోయేటప్పుడు అట్లనే. మంచిగా దర్శనం మంచిగా జరిగింది. పాలు కూడా మంచిగా మంచిగా పోసినాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకి చల్లగా బతికితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ప్రశాంతంగా పోసుకోవాలి. ఇంక వచ్చేసినాం అనమాట. ఇంటికి వచ్చేసినాం. ఇంక చట్నీ పట్టేసి దోశ పోసేసినాం అనమాట. ఆ రోజు జొన్న దోశ చేసింది మమ్మీ. సో, ఆ రోజు పాలు పోసినాం కాబట్టి బాగా వేడి వేడి ఐటెమ్స్ ఏం తినొద్దనమాట. కొంచెం చల్లగా తినాలి. అంటే మరీ వేడి వేడి జస్ట్ పొయ్యి నుంచి తీసి డైరెక్ట్ తినొద్దు. ప్రతి ఇయర్ కూడా అట్లనే పాటిస్తాం మేము. సో, అందుకని చెప్పేసి గోంగూర పచ్చడి చేసిందనమాట. గోంగూర పచ్చడి అయితే వేడి వేడి ఉండదు కదా! కొంచెం చల్లగానే ఉంటది కదా! అందుకని చెప్పేసి గోంగూర పచ్చడి చేసింది మమ్మీ. పప్పు చేసింది. కానీ కొంచెం స్లో అంటే చల్లారినాక తినమనమాట. ఇంగ గోంగూర పచ్చడి ప్రిపేర్ చేస్తుందన్నట్టు. అట్లా కొన్ని కొన్ని పాటించాలి మనం దేవునికి. పుట్టలో పాలు పోసినప్పుడు సూదితోని చేసే పనులు చేయొద్దు. షార్ప్ నైఫ్‌తోని కొయ్యొద్దు. అవన్నీ గూడా ఉంటాయి. ఇంగ నైట్ డిన్నర్‌కొచ్చేసి చపాతీ చేసినామనమాట. చపాతీ విత్ గోంగూర పచ్చడి తినేసినాము. యమ్మీ యమ్మీ చపాతీ.
ఎమ్మి ఎమ్మి గోంగూర పచ్చడి మంచిగా ఉండే, టేస్ట్ మాత్రం సూపర్ టేస్టీ ఉండే. పొరలు పొరలు చపాతి నేనే చేసిన. చాలా డేస్ అవుతుందనమాట పొరలు చపాతి చేయక, అందుకని చెప్పేసి మంచి లేయర్ లేయర్గా సూపర్ వచ్చినాయి. అసలుకి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. ఇవి జస్ట్ ఒక 2 తింటే సరిపోతుంది మనకి, స్టమక్ ఫుల్ అయిపోతుంది. మంచిగా పొరలు పొరలు సూపర్ వచ్చినాయి అనమాట ఈసారి మాత్రము. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి మంచిగా పుట్టలో పాలు మాత్రం మంచిగా సక్సెస్ఫుల్గా మంచి అమ్మవారి దర్శనం చేసుకున్నాం, పుట్టలో పాలు పోసినాం, మంచి అందరం ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళినాం. మంచి అనిపించింది ఈసారి వెళ్తే మాత్రము. ఐ హోప్ మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాగే మంచి మంచి వీడియోస్తో మేము ముందుంటుంది మీ స్మార్ట్ తెలుగు పిల్ల. సో లాంగ్ వీడియోస్ అన్నీ కూడా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. బాయ్ బాయ్.